రెడీయా అమ్మ? ఏ వాలంటీర్లను అయితే మీ తాళాలు పగలగొట్టి లేకపోతే మీ మీ న్యాయమైన డిమాండ్కి సంబంధించి బయటికి తెలియనీయకుండా వాళ్ళకు విధులు అప్పచెప్పారు, వాళ్ళు కూడా ఈ రోజున బయటకు వచ్చి మాకు కూడా న్యాయం జరగాలి అని చెప్పి మాట్లాడుతున్నారంటే అసలు ఈ రోజున ప్రభుత్వానికి సంబంధించిన అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీల పరిస్థితులు ఎలా ఉంది? ఈరోజు అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ అలాగే గౌరవ వేతనాల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఈరోజు అన్ని నిత్యావసర వస్తువులన్నీ పెరిగిపోయాయి. దానికి తగ్గట్టే వేతనం మేము అడుగుతూ ఉన్నాము. అలాగే సీఎం గారు ఇచ్చిన హామీని నెరవేర్చమని అడుగుతున్నాము. మేము అడగలేదు, సీఎం గారే మాకు హామీ ఇచ్చారు, తెలంగాణ కంటే ఒక 1000 రూపాయలు అదనంగా ఇస్తామని. ఆ హామీనే ఈరోజు నెరవేర్చమని అడుగుతున్నాము. అది కూడా నెరవేర్చలేని పరిస్థితుల్లో, అంత దుర్బలమైన పరిస్థితుల్లో మేము ఉండి పొట్ట కాలి రోడ్డు ఎక్కామండి. సో అంటే నా చెల్లి నా అక్క అన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున పాదయాత్రలో అనేక రకాలుగా మీరు అన్నట్టే తెలంగాణ కంటే 1000 రూపాయలు ఎక్కువ ఇస్తామన్నారు. గత ప్రభుత్వంలో 10,500 రూపాయలు ఉన్నటువంటి మీ జీతాన్ని 1000 రూపాయలు మాత్రమే పెంచి 11,500 చేశారు. కరోనా సమయంలో కానీ లేకపోతే ఎలాంటి సెలవులు ఉన్నా లేకపోతే పండగలు ఉన్నా మీ విధులు మీరు నిర్వహించారు. గర్భిణీ స్త్రీలని చిన్నపిల్లలని వాళ్ళకి మీరు విధులు నిర్వహించారు. సో ఇంత అంటే ఈరోజు మాకు కనీస వేతనం ఇవ్వండి అంటే అది ప్రభుత్వం ఈరోజు అంగన్వాడీలమి గర్భిణీలకు కానీ బాలింతలకు కానీ పిల్లలకి 15 రకాలైన సర్వీసెస్ మేము చేస్తూ ఉన్నాము. ఈ రోజుకి 17వ రోజు మేము రోడ్డెక్కి లక్షలాది మంది అంగన్వాడీ కార్యకర్తలు రోడ్డెక్కి మేము అడుగుతూ ఉంటే సిగ్గుచేటు. నిన్న బొత్స సత్యనారాయణ గారు చర్చలను పిలిచి ఇంతవరకు సీఎం దగ్గరికి మేము తీసుకెళ్ళలేదు. తీసుకువెళ్ళి 15 రోజుల తర్వాత మళ్ళీ మేము చర్చిస్తామంటాం. అది ప్రభుత్వానికే సిగ్గుచేటు అని చెప్పి మేము చెప్తా ఉన్నాం. మంత్రి గారు చెప్పారు, బాగానే ఉంది. ఈ రోజున ఇన్ని ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ సోషల్ మీడియాల ద్వారా కానీ మీరు చేస్తున్నటువంటి నిరసనలు నిజంగా సీఎం దృష్టి దాకా వెళ్ళినాయండి. ఇవన్నీ గేమ్ ట్రిక్ అంతే. ఈరోజు సాక్షి పేపర్లో అబద్ధ ప్రచారాలు చేశారు. 3,000 నుండి 10,500 మేము పెంచామన్నారు, కానీ అది తప్పండి. 2019 జగన్ గారు వచ్చేటప్పటికే మేము 10,500 అంగన్వాడీలుగా డ్రా చేస్తూ ఉన్నాము గౌరవ వేతనము. ఆయన పెంచింది 1000 రూపాయలే. ఈ అబద్ధాలు కట్టిపెట్టి మా అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆవిడ చెప్పినట్టు సాక్షిలో వచ్చిన వార్తలో కానీ లేకపోతే మేమే పెంచామని చెప్పుకుంటున్న వార్తల్లో కానీ నిజం ఎంతవరకు అన్ని అబద్ధాలు. ఇదిగోండి బ్యాంక్ ఇది 2018లో 10,500 రూపాయలు ఇచ్చింది గత ప్రభుత్వం. 1000 రూపాయలు మాత్రమే పెంచి మేము ఎంతో పెంచాము, మేము 11,000 చేసాం 12,000 చేసాం అంటున్నారు. సాక్షి ఇదిగో బ్యాంక్ది 2018లో 10,500 దీనిలో డ్రా చేసి ప్రతి నెల అమౌంట్ వేయించుకున్నాము. ఇప్పుడు కేవలం 1000 రూపాయలు తెలంగాణ కంటే ఎక్కువ ఇస్తానన్న జగన్, మరి తండ్రిని చూసి మేము జగన్ గారు వస్తే మమ్మల్ని ఆదుకుంటారని చెప్పి మేము చిన్న చిన్న పని వాళ్ళ 15 రకాలమైనటువంటి పనులు చేస్తా ఉన్నా. ప్రతి ఒక్కటి గర్భిణీ దగ్గర నుంచి ఆమె 3వ నెల దగ్గర నుంచి 5 సంవత్సరాల పిల్లాడు వచ్చే వరకు కూడా అన్ని సౌకర్యాలు, అంత పౌష్టికాహారం, మరి బరువులు కానీ ఎత్తులు కానీ అన్నీ మేము అందజేస్తూ ఉన్నాము. ఎవరికి ఏ హాని జరగకుండా మేము చూడాల్సిన బాధ్యత ఉంది. తర్వాత కరోనా సమయంలో కూడా మాలో ఎంతోమంది చనిపోయారు. మట్టి ఖర్చు కూడా మాకు ఇవ్వలేదు. ఎవరిని కూడా అడగలే. మా ప్రాణాలను పరంగా పెట్టి అందరికీ రేషన్ పంచుకుంటా వచ్చాం. మేము చనిపోతే పట్టించుకున్న నాదుడు లేడు. ఇప్పటికే చనిపోతే మట్టి ఖర్చుకి ఇచ్చే నాదుడు లేడు. మరి మా బాధలు సీఎం గారు చూస్తారని మేము ఓటేసాము. ఇంతవరకు ఇంతమంది మేము కూర్చున్నా 17 రోజులు అయినప్పటికీ కూడా ఒక్క విషయంలో కూడా మాట్లాడలేదు. అది అన్యాయం అని మేము అందరం కూడా మేము చేస్తున్నాము. కనీసం మరి ఇప్పటికైనా మాకు కనీస వేతనం అమలు చేయాలి, గ్రాడ్యుటీ చేయాలి. మేము రిటైర్ అయ్యే వాళ్ళం ఉన్నాము. మాకు పెన్షన్ సౌకర్యం కలిగించాలని మేము కోరుచున్నాం. ఇన్ని ఇబ్బందులు ఒక పక్క ఉంటే మరోవైపు మీరు ప్రభుత్వ ఉద్యోగుల కింద కోటరీలో వాళ్ళని కలిపేసి కనీస సంక్షేమ పథకాలు కూడా అంటే ఈ రోజున సామాన్యులకు వచ్చేటువంటి 10,000, 15,000 రూపాయలు లాంటివి కూడా మీకు అందనేయకుండా ప్రభుత్వ ఉద్యోగులు మిమ్మల్ని గుర్తించామన్నప్పుడు మీరు అడిగే డిమాండ్స్ కూడా వాళ్ళు నెరవేర్చాలి కదా. ఒక మనిషికి పెన్షన్ తీసుకుంటా మరలా 45 నుంచి 60 ఏళ్ళ వాళ్ళ వరకు మళ్ళీ 18,500 ఇస్తున్నారు. అన్ని ఒకళ్ళకి 3 రకాల సౌకర్యాలు అన్నీ కలుగు చేస్తున్నాడు. మేము ఏదైనా కాగితం ఇస్తే మాకు గవర్నమెంట్ ఉద్యోగులు ఏదండి గవర్నమెంట్ ఉద్యోగులు 10,000
2000కి గ్యాస్ మేము తీసుకోవాలి, అద్దెలు మేము కట్టుకోవాలి, కూరగాయలు 4 రకాల కూరగాయలు లేకపోతే నేల చారు చేసామని గవర్నమెంట్ ప్రభుత్వం వాళ్ళు ఇవన్నీ మేము చేసుకుంటా రావాలి. మాకు ఇచ్చేది అక్కడ 11,000 ఇవన్నీ మేము ఎక్కడ చేస్తాం? మేము తిండి అలా తినాలి. కడుపులు మారి రోడ్డు మీదకి వస్తే మమ్మల్ని ఏ రకంగా ఇన్ని రోజులు కూర్చోబెట్టినటువంటి జగన్ ప్రభుత్వానికి ఇది న్యాయమేనా అని అందరి తరపున మేము అడుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు నేను మన ప్రభుత్వం రాగానే అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ రెగ్యులరైజ్ చేస్తాను, మీకు కనీస వేతనం పెంచుతాను అంటే నమ్మారు. ఆ రోజున ఓట్లేసాం అందరం కూడా. ఈరోజు మరో 4 నెలల్లో ఎన్నికలు జరగబోతున్న తరుణంలో మరోసారి నేను హామీ ఇస్తాను అంటే నమ్మే పరిస్థితి ఉందంటారా? నమ్మే పరిస్థితి లేకనే కడుపు గాలి ఇంకా మమ్మల్ని చేస్తాడా, ఉద్ధరిస్తాడా, లేకపోతే ఉరేస్తాడా అని చెప్పి మేము అందరం కూర్చొని ధర్నా చేస్తుంటే నెల్లూరు జిల్లాలో చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు మా అంగన్వాడీ టీచర్లు. వాళ్ళ గురించి ఇంతవరకు బయటికి రాకుండా మూసేశారు కొంతమంది. మరి మా కోసం చనిపోయేవాడు ఇంకా ఎంతమందిని చంపుతాడు, ఎంతమంది కడుపులు కాలుస్తాడు అనేది మేము కూడా వేచి ఉన్నాము. మాకు కూడా సమయం వస్తుందని చెప్పి వేచి ఉన్నాం. 1999లో అంగన్వాడీ టీచర్ జీతం 500 అండి. 99 నుంచి 2003కి 1000 రూపాయలు చేశారు. 2003 నుంచి 2006కి 1400 రూపాయలు చేశారు. 2006 నుంచి 2008కి 2000 రూపాయలు చేశారండి. తర్వాత 2009లో 4400 రూపాయలు చేశారు. ఆ తర్వాత 2014లో 7500 రూపాయలండి మా జీతము. జీవో నెంబర్ కూడా ఉంది అక్కడ. అలాగే 2016లో వచ్చేసరికి 15,500, అంటే ప్రతిపక్షం చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు జీతం 10,500 మాది. ఆ తర్వాత సీఎం జగన్ గారు వచ్చిన తర్వాత మాకు పెంచింది 1000 రూపాయలు మాత్రమేనండి. గొప్పలు చెప్పుకుంటున్నారు, చాలా గొప్పలు చెప్పుకుంటున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. మేము 7,000 దగ్గర నుంచి 11,500 రూపాయల జీతం అంగన్వాడీలకు పెంచాము అని చెప్పి మంత్రి ఉషశ్రీ గారు కూడా మాట్లాడుతున్నారు. ఇది చాలా తప్పు. మాకు పెంచింది 1000 రూపాయలు మాత్రమే. మా గవర్నమెంట్ వస్తే తెలంగాణ కన్నా 1000 రూపాయలు ఇస్తాము అని హామీ ఇచ్చింది మీరే. ఆ 1000 రూపాయలే పెంచారు కానీ ఆ తర్వాత మమ్మల్ని పట్టించుకోవడం లేదు. గ్యాస్ ధరలు పెంచారు, నూనె ధరలు పెంచారు, రైస్ ధరలు పెంచారు, కూరగాయల ధరలు కూడా అనేక సార్లు పెంచారు. కానీ మమ్మల్ని మాత్రం పట్టించుకోరు. మా శాలరీ పెంచమని గత 2.5 సంవత్సరాలుగా మేము నిరసన తెలియజేస్తున్నాం మీకు. కానీ మీలో ఎలాంటి చలనము లేదు. బొత్స గారు చెప్తున్నారు సీఎం గారికి తెలియదు అని చెప్పి. ఇది నిజమా? సీఎం గారికి ఇన్నిసార్లు ఇంతమంది మీడియా మిత్రులు తెలియజేస్తున్నారు. సీఎం గారు టీవీ చూడలేదా, ఫోన్ చూడలేదా? ఈ సోదరే చెప్పింది. ఈ రోజున సాక్షి పత్రికలో వచ్చిందండి, దాన్ని 3,500 నుంచి 11,000 చేసింది మేమే అని వాళ్ళు చెప్పుకుంటున్నారని చెప్పి. నిజానికి గత ప్రభుత్వంలో 10,500 మీరు ఇప్పుడు అందుకేనండి మేము 3,000 దగ్గర నుంచి 11,000 చేసామని చెప్పుకుంటున్న ప్రభుత్వానికి తెలియజేయటం కోసమే ప్రతి ఒక్క సంవత్సరం ఏ సంవత్సరంలో ఎంతెంత మాకు జీతం పెంచారనేది కూడా వివరించడం జరిగింది. దీన్ని కనీసం ఉషశ్రీ గారు కూడా వినాలండి. మీరు లేడీ అయ్యుండి ఆడవాళ్ళ కష్టాలు తెలియదు, అంగన్వాడీల సమస్యలు నా పరిధిలోకి వస్తాయి అనే సంగతి నాకు తెలియదు అని అంటే చాలా సిగ్గుసేటండి. అదే అంగన్వాడీ మహిళలు ఈ రోజున రోడ్డు మీద 17 రోజులుగా చేస్తున్న దీక్షకు సంబంధించి మాకు వాలంటీర్లు ఉన్నారు, వాలంటీర్లు చూసుకుంటారులే అని చెప్పి కొన్ని తాళాలు కూడా పగలగొట్టిన పరిస్థితి అమ్మా. ఇప్పుడు ఇది అదే వాలంటీర్లు ఈ రోజు వాళ్ళు కూడా రోడ్డు మీదకి వచ్చి మమ్మల్ని కూడా ఆదుకోండి, మాకు కూడా జీతం పెంచండి అని చెప్పే పరిస్థితి. అంటే సగటు ఎవరైతే మీరు హామీలు ఇచ్చారో, ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ గుర్తుండవా అమ్మా అధికారంలోకి వచ్చాక? అవన్నీ గుర్తుంటాయండి. అంగన్వాడీలు అంటే వాళ్ళకు ఒక చులకన భావం. నిజంగా చెప్పాలి అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కానీ ఇంకా వేరే ప్రభుత్వాలు కానీ ఎవరైనా సరే ఏ ప్రోగ్రామ్ చేస్తున్నా వాళ్ళకి అక్కడ సక్సెస్ చేసే వ్యక్తులు ఓన్లీ అంగన్వాడీ సిబ్బంది మాత్రమే. ఇది ప్రతి ఒక్క గవర్నమెంట్ గుర్తించాలి. మొన్న 2 నెలల క్రితం జగనన్న సురక్ష ప్రోగ్రాం జరిగింది. ఆ ప్రోగ్రాంలో మేముంటేనే ఆ ప్రోగ్రాం సక్సెస్ అయింది. నిన్న ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రాం ఈ రోజు ఎలా జరుగుతుందో చూడండి. అందులో అంగన్వాడీ లేరు. ఆ ప్రోగ్రాం ఎలా వెలవెలబోతుందో ఒక్కసారి కళ్ళు తెరిచి చూడమని చెప్పి ఈ ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నామండి. మొన్న వచ్చిన తుఫానుకు కూడా మీకు సెలవు లేకుండా మీ విధులు మీరు నిర్వహించారు. గతంలో కరోనా సమయంలో కూడా ప్రాణాలకు తెగించి మీ విధులు నిర్వహించారు. ఇన్ని చేసినా కూడా వీళ్ళు సగటు మనవాళ్లే, లేకపోతే నా అక్క నా చెల్లి అన్నట్టుగానే ఆయన చూడాలి కదమ్మా. మరి నా అక్క నా చెల్లి అది కేవలం ప్రకటనలకు మాత్రమేనండి. ఆ రోజు ఓట్లు వేయించుకోవటం కోసం మాత్రమే ఆ మాటలు ఇచ్చారు. మాట తప్పను మడిమ తిప్పను అన్నారు. మీ అందరికీ నేను అన్నని తమ్ముడిని అన్నారు. లాస్ట్కి మాకు సంక్షేమ పథకాలు కూడా అందవండి. ఎవరో కాదు, ఉదాహరణ నేనే. నా ఫోన్కి అమ్మఒడి వచ్చిందని చెప్పి ఒక మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ చూసుకొని సచివాలయానికి వెళ్ళాను నేను. అలాగే బీసీ కార్పొరేషన్ అన్నారు. బీసీ కార్పొరేషన్ కూడా తిరిగి నా కాళ్ళు అరిగిపోయినాయే కానీ నాకు మా పిల్లోడికి అమ్మఒడి రాలేదండి. నేను వెధవరాలిని, భర్త లేడు. ఆ విషయాలు కూడా అందరికీ తెలియజేశాను.
అయినా కూడా మీరు గవర్నమెంట్ ఎంప్లాయ్ అండి, ఇక్కడ మీకు సిఎఫ్ఎంఎస్ చూపిస్తుంది, మీకు ఏ పథకాలు అందవంటున్నారండి. గవర్నమెంట్ ఎంప్లాయ్కి 11,500 అండి శాలరీ ఇస్తుంది మీ గవర్నమెంట్ రూల్ ప్రకారము. ఇది అడుగుతున్నాను గవర్నమెంట్, నేను కొంచెం వినండి. నాలాంటి వాళ్ళు అనేక మంది ఇంకా ఉన్నారండి. చాలా మంది అనారోగ్యాలతో ఉండి కూడా ఇక్కడ సమ్మె చేస్తున్నారు. అనారోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా జీతం పెంచుతారేమో, మనం కూడా వెళ్ళి కూర్చోవాలి, ఇది నా బాధ్యత అని ఈ టెంట్లో ఎంతో మంది, ఎన్నో వందల మంది ఉన్నారండి. సీఎం గారు దయచేసి మీరు ఒక్కసారి ఈ వీడియో చూడండి, మా బాధని ఆలకించండి. మీకు కూడా ఆడబిడ్డలు ఉన్నారండి, ఒక్కసారి గ్రహించండి సార్.